మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఇప్పుడైతే మనం శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ మెగా జాబ్ మేళా అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో అది కూడా మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో గురుప్రసాద్ గారు, శ్రీ కరస్పాండెంట్ గురుప్రసాద్ గారు ఇక్కడ మెగా జాబ్ మేళా అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ యువతకి చాలా వరకు ఇప్పుడు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి షాజహాన్ బాషా గారు, అదేవిధంగా మన జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్ సార్ గారు సో ఈ యొక్క నిర్ణయం తీసుకొని సో మెగా జాబ్ మేళా అనే దాన్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి బెంగళూరు నుంచి దాదాపుగా 30 కంపెనీల నుంచి 40 కంపెనీల మధ్యలో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఒక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు కాకుండా మొత్తం చుట్టుపక్కల మదనపల్లి కాకుండా మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి కంపెనీలు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఏ కంపెనీలు వచ్చాయి, వాళ్ళ ఎవరు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారన్న విషయంపై మనం లోపలికి వెళ్ళి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నిసగరి మగ నిసగరి పా. ఈ జాబ్ మేళలో ఇప్పుడే ఇంటర్వ్యూ మిగుల్చుకొని వస్తున్నారు. సో వాళ్ళ మాటల్లోనే ఇంటర్వ్యూకి సంబంధించి ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యారా లేదా, ఏంటి ప్యాకేజ్ ఎంత అన్న విషయంపై వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో సార్. సో వాట్ ఈస్ లావణ్య సార్. సో ఎక్కడి నుంచి వచ్చారు? పుంగనూరు సార్. పొంగనూరు. అంటే స్టడీనా మొత్తం స్టడీ కంప్లీట్? ఎంబీఏ కంప్లీట్ అయింది సార్. ఎంబీఏ కంప్లీటెడ్. సో ఇక్కడ మామూలుగా చూసుకుంటే మనం ఇక్కడ నుంచి మనం ఎంబీఏ కంప్లీట్ అయింది చూసుకుని తర్వాత మనం బెంగళూరు కానీ ఏంటంటే వేరే అదర్ స్టేట్స్కి వెళ్ళి జాబ్ ఫైల్ చేసి జాబ్ తెచ్చుకునే పరిస్థితి ఉన్నది యాక్చువల్గా. సో ఇప్పుడు ఇక్కడ మదనపల్లిలో జాబ్ మేళా పెట్టడం సార్ ఇక్కడ మదనపల్లిలో పెట్టడం వల్ల ఎవరైతే బెంగళూరుకి కన్నా వెళ్ళి జాబ్ అంటే బెంగళూరు ట్రావెల్ చేయలేకుండా ఉన్నారో వాళ్ళకైతే ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి దగ్గరే కాబట్టి అందరూ వచ్చి అటెండ్ అవ్వచ్చు సార్. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సార్. ఇది మాత్రమే హ్యాపీగా ఉంది సార్. అన్ని కంపెనీస్ ఇక్కడే ఉండడం వల్ల ఒకేసారి అటెండ్ అవుతుంటే హ్యాపీగా ఉంది సార్. అయ్యాం సార్. 2 కంపెనీస్ సెలెక్ట్ అయ్యాం సార్. ఆఫర్ లెటర్ ఈవినింగ్ 2 o'clock అలా ఇస్తాము అన్నారు, ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు సార్. విజ్ ఒకటి, ఈ కంపెనీ ఒకటి సార్. ఈ కంపెనీ అంటే పర్సనల్ కిల్లీ సార్. అంటే నాకు తెలియదు కదా ఏ కంపెనీ. ఈ కంపెనీ. Hi sir, I'm Pallavi. సో ఎక్కడి నుంచి వచ్చారండి? Punganur. మీరు పొంగనూరు. Yes sir. సో ఏం చేస్తుంటారు మామూలుగా? I have completed masters MBA. సో కంప్లీటెడా? Recently completed sir. ఓకే, రీసెంట్లీ కంప్లీట్. Yes sir. సో మళ్ళీ జాబ్ ట్రై చేయలేదా? ట్రై చేసాం సార్, బట్ మన లోకల్లో ఎంబీఏ ఇంకా నిరుద్యోగులకి ఇంత మంచి జాబ్ మేళా పెట్టినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి కదండి సార్ ఆపర్చునిటీని. సో మేము ఇంటర్వ్యూస్కి వచ్చాము. అదే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అంత ట్రై చేసే కంటే ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి కదండి సార్. ఇంత మంచి జాబ్ మేళాన్ని మాకు ఇచ్చారు, సో మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది సార్. అంతా మంచిగా జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్, ఇంకా చాలా అటెండ్ అవ్వాలి. సో ఈవినింగ్ లోపు ఒక మంచి ఒక 3-4 సార్. 2 సెలెక్టెడ్ అని చెప్పారు. ఈవినింగ్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో వెయిట్ చేస్తాం. ప్యాకేజ్ అడిగాము. ఒక కంపెనీ 25K అని చెప్పారు, ఇంకో కంపెనీ 20K అని చెప్పారు. సో ట్రై చేస్తాం. బేసిక్లీ మంచి శాలరీనే కావాలనుకుంటారు కదండి సార్. సో మంచి కంపెనీని చూసుకొని జాయిన్ అవ్వం. మీకు ఎలా తెలిసింది జాబ్ మేళా చేస్తున్నారండి? సోషల్ మీడియా. ఎస్ సార్. ఎవరు ఇన్ఫార్మ్ చేశారా లేదా? సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి వచ్చాయి జాబ్ మేళా అని చెప్పి. ఇంకా ఇది మా కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇక్కడ చదివినా ఇంకా మా కాలేజ్ లో జాబ్ మేళా పెట్టారు కాబట్టి మేము వచ్చి ఇంకా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Myself Bhumika, I am from Dadamwarpalli. I am fresh graduated Sri Gnanamika Bachelor of Commerce, Sri Gnanamika Degree College. జాబ్ మేళా ఆపర్చునిటీ వచ్చింది వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. నేను హాస్టల్లో స్టే చేశాను, జ్ఞానాంబిక హాస్టల్.
మేడం చెప్పారు ఇట్లా అన్ని జాబ్స్ వస్తున్నాయి, సెలెక్ట్ కాండి, మీ జాబ్ లైఫ్ బాగుంటుంది అన్నారు. మేము సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఫైనల్ ఇయర్ మీరు ఇప్పుడు. ఎస్ సార్. సో ఎలా అనిపిస్తుంది మీకు జాబ్ మేళ పెట్టడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది సార్. బయటకు వెళ్ళి సర్చింగ్ చేసుకోవడం కన్నా ఇక్కడే ఉండి మన దగ్గరకే వస్తున్నాయి కాబట్టి బెటర్ హ్యాపీ, ఫీల్ బెటర్ హ్యాపీ. ప్యాకేజ్ అంటే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు కదా, ఏ కంపెనీలో అటెండ్ బెటర్ ప్లేస్ కట్టన్ అయ్యాను సార్. బెటర్ ప్లేస్ వాళ్ళు 12 కి రమ్మన్నారు, వెళ్ళి చూస్తే రష్ ఎక్కువగా ఉంది, మళ్ళీ వెళ్తామన్నారు సార్. సెలెక్ట్ అయ్యారు అయితే? అయినట్టే. ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ 20 అన్నారు. 20 అన్నారా? ఓకే. హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? బుష్రా. ఓకే. సో ఈ జ్ఞానంక కాలేజ్. సో మీ కాలేజీలో జాబ్ మేళ కండక్ట్ చేశారు, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. అవర్ కరెస్పాండెంట్ హ్యాస్ డన్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇప్పుడే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలా, వాళ్ళకి ఒక స్థాయిలో ఉండాలా, వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలా. యాజ్ ఏ వీఆర్ నౌ ఓన్లీ పర్సూయింగ్ అయితే కూడా వాళ్ళు చాలా మంచి ఐడియా యూజ్ చేశారు సార్. సో ఇప్పుడు మీ ఫైనల్ ఇయర్. ఎస్ సార్, ఫైన్ ఇయర్. నెక్స్ట్ మీరు జాబ్కి వెళ్తారు? ఎస్ సార్. సో అది అక్కడ వెళ్ళి ట్రై చేసే బదులు మీకు ఇక్కడే ఆపర్చునిటీ. సో ఇక్కడ ఎగ్జామ్ అటెండ్ చేసి బయట వెళ్తానే మీకు జాబ్. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా లక్కీ, హ్యాపీగా ఉంది సార్. చాలా మెమరబుల్ మూమెంట్. చదివిన కాలేజ్ వాళ్ళే యాజ్ అ కరెస్పాండెంట్ దే డన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ సార్. సో ఎన్ని కంపెనీస్ అటెండ్ అయ్యారు? 4 సార్. 4 ఎన్ని సెలెక్ట్ అయ్యారు? 3 సెలెక్టెడ్ సార్. ఒకటి సో ప్యాకేజ్ ఎంత అడిగారు? ప్యాకేజ్ 4 to 5 lakh per annum. Yes sir. ఓకేనా? Yes sir. మీకు యాక్సెప్టెడ్? Yes sir. As a fresher, they do that much only sir. They won't prefer. Yes sir. Next they provide increments as depend upon our work nature. Yes sir. Hi అండి. Hi sir. సో మీ పేరు? Sir, Maitri sir. Maitri. ఓకే. సో జ్ఞానంక కాలేజ్? Yes sir, Gnanambika College. అయితే ఏ ఇయర్ అండి? Sir, ఇప్పుడు కరెంట్ గా ఫైనల్ ఇయర్ సార్. ఫైనల్ ఇయర్. సో నెక్స్ట్ జాబ్? సార్. అంటే ముందుగానే జాబ్ కొట్టేస్తున్నారు అయితే? సార్, ఇప్పుడు జాబ్ చేసిన వాళ్ళకి అంటే ఇప్పుడు కరెంట్ గా జాబ్ వెతికే వాళ్ళకి, పర్సూయింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు సార్. కొన్ని కంపెనీస్ ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్ ఇవ్వలేదు. దే ఆర్ సేయింగ్ నెక్స్ట్ ట్రై చేయండి అని చెప్తున్నారు అంతే సార్. సో ఇంత ఎన్ని కంపెనీస్ అటెండ్ అయ్యారు ఇప్పుడు? సార్ 3 కంపెనీస్ అటెండ్ అవ్వాలి సార్. 3 ఓకేనా సార్? 2 సెలెక్టెడ్ సార్. ఒకటి పర్సూయింగ్ అని చెప్పి వి గేవ్ యూ ఆపర్చునిటీ డూయింగ్ ఇంటర్న్షిప్ అని చెప్పినారు సార్. సో అయితే మీకు ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ కాకనే మీకు మంచి ఆపర్చునిటీ అయితే మీ కాలేజ్ వాళ్ళు యాజమాన్యం అయితే మీకు ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వి ఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఇన్ దిస్ పార్టిసిపేషన్. వి ఆర్ వెరీ హ్యాపీ సార్. ఓకే. అదే చూసుకుంటే మనం జాబ్స్ కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళి కొంచెం ఇబ్బంది. అవును సార్, కష్టం పడాలా. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చింది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చాలా హ్యాపీగా. ఓకే. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Yeah, good afternoon. సో హౌ ఆర్ యు? Yeah, fine. What about you? సార్ ఫైన్ సార్. సో ఏ కంపెనీ సార్? Equal Hire Logitech India Private Limited. ఓకే. From Bangalore. ఫ్రమ్ బెంగళూరు. Yes. ఓకే. అంటే ఎంతమంది అటెండ్ చేశారు ఇప్పుడు? Total 70 members already attended. Okay. Already shortlisted in 25 candidates. 25. Yes. 75 attend అయితే 25 because candidates is passing right now. Okay, then after April we can call candidates. స్కిల్స్ ఎలా ఉన్నాయి సార్? Skills okay, but candidates education is not completed. Okay. ఓకే. వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాలేదని కొంచెం దానికే వెయిటింగ్ ఉంది. వెయిటింగ్ ఉంది. లేదంటే వాళ్ళకి అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. అవునవును సార్. ఓకే. సో ప్యాకేజ్ ఎంత ఉంది? 20,000 to 22,000. ఓకే. 22,000 అంటే starting payment. ఓకే. సో అంటే ఇప్పుడు కొత్త అంటే న్యూ కామర్స్ కేనా లేదంటే ఇంతకుముందు స్టడీ అయిపోయి జాబ్ ట్రై చేసే వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? అవునవును సార్. దీనిలో ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ అయిన క్యాండిడేట్స్ ఎగ్జామ్లో బీటెక్ క్యాండిడేట్స్ ఉంది, కంప్లీటెడ్ అయింది, బీసీఏ ఉంది, బీటెక్ EEC ఇవరికెల్లా స్నైడర్ కంపెనీ ఇస్తా ఉండే నేను. సో వీళ్ళంతా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 25 మెంబర్స్ ఉంది. 25 మెంబర్స్. అవును సార్. సో ఓకే సార్. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ 30+ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చాయని చెప్తున్నారు. అవునవును. సో అందరూ అంటే వీళ్ళు వచ్చే విద్యార్థులు అదే స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ వచ్చి అటెండ్ చేస్తున్నారు. అవునవును సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ మీ సార్. పేరు? హర్షిని. హర్షిని.
ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ జాబ్ మీద కండక్ట్ చేస్తున్నారు? అంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ మాకు. ఏ కాలేజెస్ ఇలా పెట్టలేదు అండ్ మా ఎమ్మెల్యే సార్ ఇలా కండక్ట్ చేశారు. ఎమ్మెల్యే సార్ అంటే మీరు మదనపల్లి ఓకే. షాజహాన్ బాషా గారికి చాలా థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీ అందరికీ యూటిలైజ్ అవ్వాలి అని అంతే సార్. వీఆర్ హ్యాపీ టు అటెండ్ దిస్. ఇలా చేయడం వల్ల చాలామంది ఎక్కడెక్కడో వెళ్ళి ఇది చేయడం వల్ల ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆపర్చునిటీస్ అన్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఎన్ని కంపెనీస్ వచ్చారు ఇక్కడికి? 30-40 నియర్లీ 40. అవునా, అంతమంది వచ్చారు. అన్ని అటెండ్ చేస్తారా? అన్ని ఒక 6 అటెండ్ అయ్యాను. ఇప్పుడు 6 అటెండ్ అయ్యాను. ఓకే, ఎన్ని సెలెక్ట్ అయ్యారు మీరు? 4 సెలెక్ట్ అయ్యాను. 4 సెలెక్ట్ అయ్యారా? సో ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది సార్ అండ్ హ్యాపీ. అవునా, అంటే ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూ? సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు, అంటే మళ్ళీ ఇంటర్వ్యూ బేసిస్ క్వశ్చన్స్ అడిగారు. అంటే మేము ఇప్పుడు పరిచయం కాబట్టి ఏప్రిల్లో మాకు జాయినింగ్ ఇస్తామా అన్నారు. జాయినింగ్ చేస్తామన్నారా? కాంటాక్ట్ అవుతాం. స్ట్రిక్ట్ గా చేశారా లేదంటే న్యూ కామర్స్ కాబట్టి సో లిటిల్ బిట్ చేస్తారా? అంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి అడుగుతున్నారు. స్కిల్ కంపల్సరీ. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎలా అనిపిస్తుంది? నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా. బయట ఎక్కడికో వెళ్ళేసి సెర్చ్ చేసే బదులు మా కాలేజ్కి వచ్చినాయి, ఇక్కడ అటెంప్ట్ చేస్తే సూపర్ అనిపిస్తుంది నాకైతే. నాకు వస్తుందా రాదా అని చెప్పేసి అదే నేను సెకండరీగా తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మాట్లాడే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా స్ట్రేంజర్స్ వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడేకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వచ్చాను అంతే. సో మీరు ఎన్ని కంపెనీస్ అటెండ్ అయ్యారు? నేనైతే 6కి అటెండ్ అయ్యాను. 6 కంపెనీస్. 4కి సెలెక్ట్ అయ్యాను. 4 కంపెనీస్. ప్యాకేజ్ 4 to 5. 3 to 4 ఎస్ సార్. ఓకే, సో అంటే ఇక్కడ మదనపల్లిలో కండక్ట్ చేయడం, సో అంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కదా చూసుకున్నట్లయితే, ఇప్పుడు జనరేషన్స్ చూసుకుంటే గుడ్ ఐడియా. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. సో ఊరికి వెళ్ళి ఇప్పుడు మామూలు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు జాబ్ చేసే అవకాశాలు కూడా చాలా టఫ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇక్కడ కండక్ట్ చేయడం అనేది చాలా యూజ్ అవుతుంది. సో అప్పుడు మీరు నిరుద్యోగులకి ఇచ్చే అంటే సలహాలు ఏంటి? ఇలాంటి ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్తారు. ఓకే, సో ఈ జాబ్ మేళకు సంబంధించి ఎవరికి క్రెడిట్ ఇస్తారు? క్రెడిట్ అందరికీ. ఓకే, ఇప్పుడైతే మనం టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ దగ్గర అయితే మనం ఇక్కడ వచ్చేసాము. సో అక్కడ హెచ్ఆర్ అయితే ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి ఎలాంటివి ప్రొవైడ్ అంటే ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, వచ్చే విద్యార్థుల నుంచి కూడా ఎలాంటి వాళ్ళు అడుగుతున్నారు అన్న విషయంపై వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. Namaste sir. Good afternoon. Name, sir? Myself Ramesh sir from Teleperformance. Okay. Basically it's a BPO sector where currently we are hiring for voice process. We are providing a salary range up to from 15.5 to 25. Yeah. Here like students వస్తున్నారు ఇక్కడ. Like student skills are very good. They are good in communication, but they are lacking in confident. They are less in confident. They want to improve in the confident. That's it. ప్యాకేజ్ ఎంత ఉందా సార్? ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ మేము 15.5 నుంచి 15,500 నుంచి 25,000 వరకు రేంజ్ ఉంది. బేస్డ్ ఆన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ద రిలీజింగ్ ద ఆఫర్ మేము దాన్ని షార్ట్ లిస్ట్ చేసి చెప్తాము. సో ఇప్పటి వరకు ఎంతమంది సార్? అరౌండ్ ఒక 30-35 పీపుల్ అటెండ్ అయ్యారు ఇప్పుడు మార్నింగ్ నుంచి. అందులో కొన్ని కేపబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు. హాయ్, ఏ కాలేజ్? జ్ఞానాంబిక కాలేజ్. ఈ కాలేజేనా? ఎస్. సో ఈ కాలేజీలో ఇక్కడ జాబ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈరోజు. It is a best opportunity where we will fulfill the needs. Whatever for family side, we are having some support to the family, and it is the best option for us in Madanpalli. Children's are that's. So ఏ కంపెనీస్ వచ్చాయి ఇక్కడ? ఇక్కడికి 40+ కంపెనీస్ వచ్చాయి. 40+ కంపెనీస్ వచ్చాయి. ఎస్ సార్. 30+ or 40+? I don't know. 30+ I think sir. సో దేంట్లో అంటే ఏ కంపెనీకి మీరు ప్రిఫర్ చేస్తున్నారు? Tech Mahindra, Infosys, 24/7. And now I am here sir, Perovskite. సో మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందా? No sir. సో నవ్వలేదు ఇంకా అవ్వలేదు. ఈరోజు మదనపల్లె
శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల అయిన మా కళాశాలలో ఎమ్మెల్యే గారి అధ్యక్షతన జయంతి అని జై గ్లోబల్ టెక్ వారి సహకారంతో మదనపల్లి జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్స్ జరగడం జరిగింది. దాదాపు 40 కంపెనీలు హెచ్ఆర్లు అటెండ్ అయ్యారు. ఇందులో భాగంగా మదనపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల సౌలభ్యం కోసం ఇక్కడ ఏంటంటే ఎక్కువ లేబర్ ఓరియంటెడ్ వీవర్స్ పేరెంట్స్ చాలామంది బిలో మిడిల్ క్లాస్ బిలో పావర్టీ లైన్ పిల్లల్ని ఫెసిలిటేట్ చేయాలని ఈ 40 కంపెనీల హెచ్ఆర్స్ కూడా వచ్చి దాదాపు 3000 పైచీలకు విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది. మదనపల్లిలోనే ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి. బట్ పిల్లలైతే నైపుణ్యం వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ టెక్నాలజీ వైజ్ కానీ పిల్లలు చాలా మంచి ప్రావీణ్యత పొందున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి డ్రైవ్స్ పెడితే చాలామంది మన పిల్లలు విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర ఇటువంటి ఎంఎన్సీలకు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఈరోజు 40 కంపెనీల్లో కూడా ఇప్పటికీ ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉన్నాయి. సాయంకాలానికి ఒక ఫిగర్ అరైజ్ అవుతుంది ఎంతమంది జాబ్స్ పొందారని. ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ నెరవేరుతుంది. ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో టెక్నాలజీ రంగంలో భారతదేశంలోనే ఎవరైనా టెక్నాలజీ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సొంతం. మన పిల్లలు అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇటువంటి దేశాల్లో రాణిస్తున్నారంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ నెలకొల్పి ఆయన విజన్ అండ్ మిషన్తో పనిచేసి ఇంజనీరింగ్ కాలేజెస్లో ముందుండే 20 లక్షలు 30 లక్షలు డొనేషన్లు కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలను విస్తరించి ముందుకు తీసుకెళ్లారు. ఆ కోవలోనే ఈరోజు ఐటీ శాఖ మంత్రి గారు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఫెసిలిటేట్ చేసి మంచి కంపెనీస్ నెలకొల్పాలని, రాష్ట్రాన్ని ఐటీ హబ్గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు 1 by 1 తీసుకొని వస్తుంది. ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ వెంటబడుతున్నారు. అలాగే విద్యాశాఖలో కూడా సమూల ప్రక్షాళన చేసి ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్కి అనుగుణంగా సిలబస్ తయారు చేసి ఇండస్ట్రీని అకాడమీ అని ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొని వచ్చి మంత్రి గారు కృషి చేస్తున్నారు. దానికే సమూల మార్పులు చేసి పాఠ్యపుస్తకాలు కానీ సిలబస్ కానీ వాళ్ళ ఇంటర్న్షిప్స్ కానీ ఒక క్రమబద్ధీకరణ చేసి టెక్నికల్గా పిల్లలు గ్లోబల్ ఛాలెంజెస్ని ఫేస్ చేసే విధంగా ఎంఎన్సీల్లో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి అత్యధిక జాబ్స్ కొలగట్టే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేసి యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న అన్ని ఇంటర్న్షిప్లు, వాట్ ఆర్ ద ఇంటర్న్షిప్స్ అండ్ హౌ దే ఆర్ ఫెసిలిటేటింగ్ అండ్ వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ అనే దానిపైన స్టడీ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉండే డిగ్రీ కళాశాలలు కానీ ఐటీఐ కళాశాల కానీ పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ పిల్లలను గ్లోబలైజేషన్ దిశగా అడుగులు వేసే దిశగా మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. వీరందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సౌకర్యాలన్నింటినీ కూడా స్టూడెంట్స్ అవగాహన చేసుకుని ఫెసిలిటేట్ చేసుకుని స్టూడెంట్ కూడా ముందంజలో ఉండి ఇండస్ట్రీకి అనుగుణంగా తరగతుల్లో నైపుణ్యాన్ని నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.